BV9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం, పలు కీలక నిర్ణయాలు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తీర్మానం, బాధితులకు 2 నిమిషాలు మౌనం. ఆగ్రాలో అంతర్జాతీయ బంగాళదుంప పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఓకే. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి లోకేష్ పిలుపు. మచిలీపట్నం గెలుపు రాష్ట్ర వ్యాప్త విజయానికి నాంది అని వ్యాఖ్య. గత ప్రభుత్వ వేధింపులను గుర్తు చేస్తూ పార్టీ కార్యకర్తల త్యాగాలకు వందనం. వైసీపీలోకి చేరిన టీడీపీ నేత సుగవాసి సుబ్రహ్మణ్యం. ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సుగవాసి 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా ఓటమి. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం కాంగ్రెస్ కు లేదన్న డీకే అరుణ. 2 ఎకరాల రైతులకు కూడా రైతు భరోసా అందడం లేదని విమర్శ. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలపై సిబిఐ విచారణకు డిమాండ్. సామాజిక మాధ్యమ ప్రచారాలు పూర్తిగా అవాస్తవం అన్న టీపీసీసీ చీఫ్. గత ప్రభుత్వం ఎన్నికల కోసమే పథకాలు తెచ్చిందని వ్యాఖ్య. కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని వెల్లడి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అత్యవసర పరిస్థితి విధించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేకంగా సంవిధాన్ హత్యా దివస్ గా గుర్తించనుంది. ఎమర్జెన్సీ బాధితులకు నివాళిగా సమావేశ ప్రారంభంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన వారి త్యాగాలను గుర్తిస్తూ కేంద్రం కట్టుబాటు చూపించింది. ఇదే సమావేశంలో ఆగ్రా, పూణే నగరాల్లో ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అంతరిక్ష యాత్ర చేసిన సుబాకు శుక్లాను అభినందిస్తూ ప్రత్యేక తీర్మానం చేపట్టారు. ఈ నిర్ణయాలు ప్రజాస్వామ్య విలువలకు కేంద్రం ఇచ్చే ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. Forgettable chapter in the history of India where the constitution was subverted, the republic and democratic spirit of India was attacked, federalism was undermined, and fundamental rights, human liberty and dignity were suspended. The Union Cabinet reaffirmed that the people of India continue to repose unflinching faith in the Indian Constitution and the resilience of the country's democratic ethos. It is as important for the young as it is for the old to draw inspiration from those who resisted dictatorial tendencies and stood firm to defend our constitution and its democratic fabric. India, as the mother of democracy, stands as an example of preserving, protecting and safeguarding constitutional values. Let us as a nation renew our resolve to uphold our constitution and its democratic. నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోదావరి బరకచర్ల ప్రాజెక్టుపై న్యాయపరమైన పోరాటానికి తెలంగాణ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ నెల 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ చేసిన సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ అంశంపై జాప్యం తగదవని స్పష్టం చేశారు. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా మరామతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు నీటిలో అన్యాయం జరగకుండా అన్ని విధాలుగా లాయర్ల సహాయంతో పోరాడతామని తెలిపారు. ప్రాజెక్టుల పనితీరుపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి లోపాల పరిష్కారానికి చర్యలు చేపడతామని వెల్లడించారు. రాష్ట్రానికి ప్రజలు పెద్ద బాధ్యతను అప్పగించారని, వారి విశ్వాసానికి న్యాయం చేయాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మచిలీపట్నం టీడీపీ శ్రేణులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన లోకేష్ ఈ నియోజకవర్గంలో గెలిచితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విజయం ఖాయమని అన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పెట్టిన కేసుల నేపథ్యంలో ఆయన ధైర్యాన్ని కొనియాడారు. కార్యకర్తలు అనేక వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ పార్టీ పిలుపును గౌరవించి నిబద్ధతతో ముందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయ కార్యక్రమానికి వచ్చిన లోకేష్ ముందుగా కార్యకర్తలతో సమావేశం కావడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి నేత నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలతో మాట్లాడాలని సూచించారు. ఐకేఎంఆర్ కానివ్వండి, గతంలో జరిగిన బాదుడు కార్యక్రమం కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు సూపర్ 6, చివరికి శంకరామం పేరుతో డోర్ టు డోర్ తిరిగారు.
అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం, చర్చించేవాళ్ళం. దానివల్లే ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం మనకు ఉండొచ్చు, కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎన్ని వివరించి చెప్పాలి. ఎస్, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను, ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా, అది మీరు వివరించండి. రెండోది తల్లికి వందనం. తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇష్టమే కాదు, భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. మహిళల్ని గౌరవించాలి, తల్లిని గౌరవించాలనేది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది ఇప్పుడు కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం, మన చేతులు దులుపుకుంటాం కాదు. మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి, మన వాడక భాషలో మొదలవ్వాలి. నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా. ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది, ఫోటోలు. ఈ సంవత్సరం మార్చా, 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. ఇది మనం మాట్లాడాలి. తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తే కాదు, గౌరవించాలనేది. జూలై 5వ తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది. ఆ పీటీఎం మీటింగ్లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం. నేర్చుకోవాలి మనం, అది చాలా చాలా అవసరం కూడా. ఉచిత గ్యాస్, ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం. కానీ దాంట్లో ఒక ఇబ్బంది ఉంది, కొంతమంది వాడుకుంటున్నారు, కొంతమంది వాడుకోవట్లేదు. అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా రాయలసీమ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. రాజంపేట టీడీపీలో తనకు అవమానాలు జరిగాయని, వాటిని భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 1995లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి జడ్పీటీసీ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన బాలసుబ్రహ్మణ్యం 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ కార్యకలాపాల్లో తనను పట్టించుకోకపోవడం, అవమానకరంగా వ్యవహరించడం వల్లే వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపినట్టు తెలిపారు. జగన్ నాయకత్వాన్ని నమ్మిన తనపై ఇకపై జగన్ ఆశీర్వాదం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసే దుబారా ఖర్చులపై విచారణ జరిపితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిన్న విషయాలకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తూ ప్రచారాలు మోత మోగిస్తున్నారని విమర్శించారు. చరానా కోడికి బరానా మసాలా అన్నట్టుగా ప్రభుత్వ ఖర్చులు పెంచుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా పార్టీ ప్రచారానికే నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, సోషల్ మీడియాలో కేసీఆర్, కేటీఆర్లను లక్ష్యంగా చేసుకునే ప్రచారాలకు ప్రభుత్వ సొమ్మే వాడుతున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తేలికగా వెళ్లేలా చేయాల్సిన బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. దుబారా పాలనను త్వరలోనే బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. ఈ రకంగా ఈ హక్కు ఎవరిచ్చిరు నీకు? 170 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడానికి నీకు ఎవరి అధికారం ఇచ్చారు? కేసు అంటే ఇది ప్యూర్లీ అవినీతి నిరోధక యాంటీ కరప్షన్ సంబంధించినటువంటి సెక్షన్ కి ఖచ్చితంగా ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తామని దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు ఫార్ములా ఈ కార్ రేస్ మీద కాదు, కేసీబీ కేసు కావాల్సింది నీ ప్రభుత్వం మీద కావాలి. 170 కోట్లు ఎవరయ్యా జాగిరి అని మీరు లంచం కింద ఇచ్చినారు, సమానం చెప్పాలి, విచారణ దీని మీద వేయాలి. అరే అంత పెద్ద ఎత్తున ఫార్ములా ఈ కార్ రేస్ మనం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నగరంలో ఒక ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా పెంచి తర్వాత అందరు చూసి ఆకర్షితులై దాదాపు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినాయని చెప్పి నిల్సన్ సర్వే చాలా క్లియర్గా స్పష్టం చేసింది, నివేదికనిచ్చింది. అరే అలాంటి ఒక చక్కటి
ఒక ఫార్మల్ కార్ రేస్ ని నెక్స్ట్ కంటిన్యూ చేయకపోగా మా మీద కేసు ఏసీబీ కేసు పెట్టిన మా నాయకుడి పైన కేటీఆర్ గారి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బులు ఉండంగా 40 కోట్లు 50 కోట్లు ఉన్నాయని చెప్తున్న సంస్థ చెప్తా ఉంటే కూడా మళ్ళీ ఏసీబీ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ జనవరిలో పిలిస్తే మళ్ళా మొన్న పిలిచినారు కేసుకి. అంటే కేవలము రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు తప్ప నిజంగా దీనిలో పసలేని కేసు, అది పనికిరాని కేసు, కేవలం కక్షపూరితంగా పెట్టిన కేసు తప్ప ఇంకోటి కాదు. నిజంగా కూడా ఏసీబీ కేసు పెడితే నీ మీద ఇప్పుడు ఏ రకంగానైతే ఈ 40 కోట్ల రూపాయలు ఏ రకంగా అధికారికంగా వచ్చింది, ఇంకా నీకు 140 కోట్లు 150 కోట్ల ఖర్చు లెక్క తేలాలి. 2000 కోట్లు మొన్న మీరు రాహుల్ గాంధీ మీటింగ్ కి ఖర్చు పెట్టింది. అదేవిధంగా నీ 170 కోట్ల రూపాయలు, అదేవిధంగా 170 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ ఇచ్చేసి లంచం తీసుకొచ్చినారు, లోన్ తీసుకొచ్చినారు 10,000 కోట్ల రూపాయలు. దానిపైన కూడా విచారణ జరపాలి, దానిపైన కేసు పెట్టాలి, ఏసీబీ కేసు పెట్టాలి. అంతేకాదు అందాల పోటీలతోని పెట్టుబడులు వస్తాయి ఏదో చెప్పేసి కథాకారకని చెప్పి 100 కోట్లు ఖర్చు చేశారు ఆ ప్రచారానికి. పనికి రాని ప్రచారం చేసినంత కూడా తీరం ఉన్న చూస్తా ఉంటే ₹1,00,000 ప్లేటు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడుతున్న కాంగ్రెస్ కు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. 2 ఎకరాల భూమి ఉన్న రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వలేకపోయిన ప్రభుత్వం ఉత్సవాలు చేసుకుంటుండడం హాస్యాస్పదమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నాయకులంతా బాధితులేనని పేర్కొంటూ దీనిపై ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ విచారణ ఎందుకు జరిపించట్లేదని నిలదీశారు. రైతుల పట్ల అవలక్ష్యం, ప్రాజెక్టులలో అవినీతి, బాధితుల పట్ల ఉదాసీనతపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని, గ్రామ పంచాయతీలకు నిధులు, ప్రతి ఊరికి రోడ్లు ఉండాలని, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు రవాణా సౌకర్యాలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు పెరగాలని, దేశవ్యాప్తంగా రోడ్ల సౌకర్యాన్ని పెంచుతూ నేషనల్ హైవేలు కానీ, గ్రామాల నుంచి పట్టణాలకు రోడ్ల సౌకర్యాలు కానీ అన్ని రకాలుగా ఈరోజు ఈ 11 ఏళ్ల పాలనలో నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ పార్టీ మాటలతో సమయం గుంచితే, ప్రజాస్వామ్య విలువల మీద వాళ్ళు దాడి చేస్తే, ప్రజాస్వామ్యం మీద దాడి చేసి ఎమర్జెన్సీని విధిస్తే, ఈనాడు ఉన్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశం యొక్క అభివృద్ధి లక్ష్యంగా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా, భారతదేశంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి లక్ష్యంగా, రైతుల అభివృద్ధి లక్ష్యంగా, యువత అభివృద్ధి లక్ష్యంగా, ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలనేటటువంటి లక్ష్యంగా, అందరికీ విద్య అనేటటువంటి ఒక లక్ష్యంతో, అందరికీ వైద్యం అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని ఒకసారి అందరూ గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతాం. హామీని బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ లో కేటాయింపులు చేసి వారి ద్వారా పెద్ద ఎత్తున లోన్లు ఇస్తామన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా కాగితాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు, మాకు లోన్ సబ్సిడీ రాలేదు, మాకు లోన్లు రాలేదు, మాకు దయచేసి చెప్పండి. ఎక్కడ కూడా ఏ పథకమైనా ఇప్పటిదాకా పూర్తిగా మేము అమలు చేసినాము అనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అరాకొరా చేసి మేము రైతు రుణమాఫీ చేసేసినాం, అరాకొరా ఇచ్చి రైతు భరోసా ఇచ్చేసినాం. ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారే నిధులు లేవు, డబ్బులు లేవు, ఏం చేయాలి, నేను లంకె బిందెలు ఉన్నాయనుకున్నా, ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయి, ఎక్కడ పడితే అప్పు కూడా పుట్టలేదు, ఏడు అప్పు కూడా ఇస్తలేరు మాకు, మనం ఎవరు నమ్ముతలేరని స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడు. అంటే ఎంత దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ దుష్ప్రచారాలను తిప్పికొట్టారు. బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో జరిగే సామాజిక న్యాయం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో దళిత బంధు పథకం ప్రారంభం ఓ ఎన్నికల కుట్రలో భాగమేనని విమర్శించారు. కేవలం 18 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కంటే మెరుగైన అభివృద్ధిని సాధించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల హక్కులు తాకట్టు పెట్టిందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ఆరోపణలపై ప్రజలు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య పోరులో నేను ముందని కవిత, కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం. ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతోంది. ఆవిడ మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతోంది. సిగ్గుచేటు. 5 ఏళ్ళు ఒక మహిళను క్యాబినెట్లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం పోస్ట్కార్డు ఉద్యమం అని ఏదో మాటలు మాడుతోంది. ఎవరు నమ్ముతారమ్మా నిన్ను? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు మీ నాయన అడగలేకపోయావు? మొన్న రాసిన లేఖ 10 ఏళ్ల ముందు ఎందుకు రాయలేకపోయినావు? ఎందుకు నిలదీయలేకపోయినావు? ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉంది. కృష్ణయ్య గారు అంటే నాకు అపారమైన గౌరవం. 30 ఏళ్లుగా నేను కృష్ణయ్య గారిని ఫాలో అవుతా ఉన్నాను. బీసీ ఉద్యమంలో ఆయనకైనా సాటే. ఆయన కవిత గారు కితాబిస్తా ఉన్నారు. ఏ రకంగా ఇస్తా ఉన్నారన్నా మీరు? ఏం చేసింది కవిత బీసీల కోసం? వీళ్ళ అధికారం పోయిన తర్వాత ఇలా బీసీల గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఏం చేశారు మీరు బీసీల కోసం? స్థానిక సంస్థల ఎన్నిక రిజర్వేషన్ తగ్గించి 21% పడేసింది వీరు కాదా? ఎవరు ఏ బీసీకి వారు అందలం ఎక్కిచ్చారు, ఏ ఎస్సీకి అందలం ఎక్కిచ్చారు? ఇలా స్పీకర్తో 5 అవకాశం ఇచ్చాం దళితులకి. మీరు ఒకరంటే ఒకటి పెట్టి అర్ధరాత్రి తీసేసినట్టు పాపం రాజయ్య గారిని. ఇంతవరకు చెప్పలే ఎందుకు తీసేశారు అనేది. విచ్చలు విడిగా దోపిడి తప్ప, మోసం తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఏమీ జరగలే. ఇవాళ మేము కేవలం రైతు సంక్షేమం మీద, వ్యవసాయం రైతు సంక్షేమం మీద 1,04,000 కోట్లు పెట్టామంటే మాకు రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. 2014 నుంచి 23 వరకు ఎన్ని మాటలు చెప్పి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ అని సైరన్ మోగించి తుదకి ఎవరికి ఇల్లు ఇవ్వకుంటే ఆయన ఫలానం చిత్తగించిన సందర్భం. ముస్లింలకి, గిరిజనులకి 12% రిజర్వేషన్, కేజీ టు పీజీ ఉచిత విద్య, రకరకాల వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఫలానం చిత్తగించినటువంటి నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగలు తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. కేసీఆర్, కేటీఆర్కి ఎవడిచ్చాడు హక్కు? మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవడిచ్చినాడు? సినీ తారలు ఇంత తక్కువ కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక పక్క ప్రజల దృష్టిని మళ్లించే డైవర్షన్ రాజకీయాలు, మరోపక్క ప్రజల తరపున ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేత చర్యలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. మా పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాయని, కానీ ఇప్పటి ప్రభుత్వం ప్రతి వ్యవస్థను ధ్వంసం చేసిందని ఆరోపించారు. ప్రజల మీద తిరుగుబాటు పాలన నడుస్తుందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. తాము అభివృద్ధి తలపెట్టితే ఇప్పుడు అధికారం వచ్చినా వారు వెనక్కి తీసే పనిలో పడ్డారని తెలిపారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో తిరుగుబాటు భావన పెరుగుతుందని జగన్ చెప్పారు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రోజు కనిపిస్తా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచన్నది పక్కకెళ్ళిపోయింది కాబట్టి, అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడనని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం, మరోవైపున అణిచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే, ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మన 5 సంవత్సరాల పాలనకు చంద్రబాబు నాయుడు గారి ఇప్పటి పాలనకు మధ్య తేడా అన్నది ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా ఈ సంవత్సర కాలంలోనే
పాలన చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థమయ్యే పరిస్థితి, వ్యత్యాసం అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తేడా తెలుస్తూ ఉంది. మన 5 సంవత్సరాల మన కాలంలో ఎప్పుడూ ఇంతకు ముందు జరగని విధంగా వివక్ష లేకుండా కులం చూడలేదు, మతం చూడలేదు, రాజకీయాలు కూడా చూడలేదు, చివరికి ఏ పార్టీ అని కూడా చూడకుండా మంచి చేసిన ప్రభుత్వం ఒకవైపున మనది కనిపిస్తే, రెండో వైపున ఇటువైపున ఈ సంవత్సర కాలంలో కనిపిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మంచి అన్నది ఎలాగూ లేదు, వివక్షకు తావు ఎలాగూ లేదు. ఎందుకనంటే ప్రతి పథకము ఏ పథకము లేదు కాబట్టి. మరోవైపున పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలు విడిగా ఈరోజు అన్యాయాలే కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయం, పారదర్శకత పాలన, లా అండ్ ఆర్డర్, దిశ యాప్ లాంటివి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు చూడని మార్పులు మనం తీసుకొస్తే ఈరోజు ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక్క హామీ అయినా కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా అని మాజీ మంత్రి బి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన హామీ ఏమైందని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన బీసీ హామీలన్నీ మర్చిపోయారన్నారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ రిజర్వేషన్ల అమలు తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాటలకే పరిమితమై వాస్తవికంగా బీసీలకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందన్నారు. పార్టీలు బీసీలను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూస్తున్నాయన్నారు. సరే ఇదొకటన్నా నెరవేర్తా అనుకున్నారు, కానీ ఈరోజు హైకోర్టు తీర్పు వచ్చింది. సెప్టెంబర్ 30 లోపల ఎలక్షన్ పెట్టాలని అన్నారు. హైకోర్టులో మీరు ఏం చెప్పారు? జీపీవై మాకు 30 రోజుల గడువు కావాలి, బీసీ రిజర్వేషన్ పైన మేము ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడం జరిగింది, 30 రోజుల్లో రిజర్వేషన్స్ ఇచ్చి మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తామన్నారు. ఇలా ఎలక్షన్ కమిషన్ 60 రోజులు అడిగింది. మొత్తం మీద 30 సెప్టెంబర్ లోపల ఎలక్షన్ పెట్టమన్నారు. 30 సెప్టెంబర్ లోపల మీరు ఎలక్షన్ బీసీ రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత కేంద్రానికి లేఖ పంపిరు తప్ప అసలు లేఖ పోకముందే, ఆడికి ఢిల్లీకి చేరకముందే, ఈడ గవర్నర్ సంతకం పెట్టకముందే ఢిల్లీలో ధర్నా చేశారు. అందరూ అనుకున్నారు ఇంత అడ్వాన్స్గా ఢిల్లీలో ధర్నా చేసి గవర్నర్ సంతకం పెట్టి పార్లమెంట్లో పెట్టి చట్టసభ సవరణ చేస్తారనుకున్నారు. కానీ అలాంటి ప్రయత్నం ఎక్కడ జరగలేదు. ప్రధానమంత్రిని కలుస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటే ఇదే అంశం అనుకున్నారు అందరూ. కానీ ఒక్కనాడు ఒక లెటర్ ఇవ్వలేదు, పార్లమెంట్లో చర్చించలేదు, ప్రభుత్వాన్ని కోరలేదు, డెలిగేషన్ పంపలేదు, కనీసం అఖిలపక్ష మీటింగ్ పెట్టలేదు, అఖిలపక్షాన్ని తీసుకోపోలేదు. గవర్నర్ సంతకం కాకముందే అడవుడు చేసిండ్రు. ఇవాళ కోర్టుకు 30 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిండ్రు. కోర్టు తీర్పిచ్చింది. దేశానికి రోల్ మోడల్ అన్నారు, బీసీ జనగణన చేసినామన్నారు. ఎక్కడ కూడా మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఎక్కడ కూడా జాబితా తయారు చేయలేదు, పబ్లిక్ చేయలేదు. ఉన్న సంఖ్యను తక్కువ చేసి చూపించారు. ఎస్కేఎస్ సర్వేలో 51% ఉంటే దాన్ని కుదించారు. ముస్లింలకు సంబంధం లేకుండా 51% ఉంటే కుదించారు, తక్కువ చేసి చూపించారు. అయినా సరే 42% ఇస్తున్నారు కానీ అనేది చూస్తాం. మా పార్టీ తరఫున కూడా మద్దతు తెలిపారు. అఖిలపక్షం మేము వస్తామని అసెంబ్లీ తీర్మానంలో కూడా మద్దతు తెలిపారు. గత టర్మ్లోనే చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి పంపినాం. ఎమ్మెల్సీలలో స్థానం కల్పించినాం. ఎంపీలలో 2 ఎంపీలు అంటే బీసీలకు స్థానం ఇచ్చినాం. మార్కెట్ యార్డ్లో రిజర్వేషన్ ఇచ్చినాం. కానీ స్థానిక సంస్థలలో మేము చిత్తశుద్ధి అని చెప్పి కోర్టుకి ఇచ్చినటువంటి దానిలో 6 గ్యారంటీలపై సోనియా గాంధీ సంతకం చేసిన గ్యారంటీ కార్డులు ఇంటింటికి పంచుతూ ప్రజలను మోసం చేశారని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రత్యేకంగా మహిళలు, వృద్ధులు, వికలాంగులు సోనియా ముఖాన్ని నమ్మి ఓటు వేసిన పరిస్థితిలో వారిని తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. తమ నమ్మకాన్ని కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందన్నారు. పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కోరుతూ సోనియాకు వేలాది పోస్ట్ కార్డులు పంపినట్లు వెల్లడించారు. రేవంత్ రెడ్డికి పెన్షన్ల పెంపుపై ఆదేశాలు ఇవ్వాలని సోనియాను కోరుతున్నామన్నారు. గ్యారంటీలు ఇచ్చిన పార్టీగా ప్రజలపై ఉన్న బాధ్యతను తీరుస్తారా లేదా అన్నది తేలాల్సిన సమయం వచ్చిందని హెచ్చరించారు.
ప్రచారంలో ఇచ్చిన హామీలను పాటించకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తా ఉన్నది. ఈ 18 నెలల్లో ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో, ముఖ్యంగా వృద్ధులకు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామన్నారు, వికలాంగులకు 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామని చెప్పిండ్రు, మహిళలందరికీ కూడా నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. ఇట్లా మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు. కానీ 18 నెలలు అవుతున్నా కూడా ఆ వాగ్దానాలు పూర్తి చేసే దిశగా మీరు ఆలోచన చేస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకం పెట్టి ఇంటింటికి పంచిండ్రు, పేపర్లలో వేసిండ్రు, ఫ్రంట్ పేజీలలో అడ్వర్టైజ్మెంట్లు వేసిండ్రు. అవి చూసి సోనియా గాంధీ గారి ముఖం చూసి నమ్మి కాంగ్రెస్ కి అధికారం ఇచ్చిండ్రు. ఇస్తే మరి మీ కోటేసినటువంటి మహిళలు మీరు మోసం చేసిండ్రు, మీ కోటేసినటువంటి వృద్ధులను మీరు మోసం చేసిండ్రు, మీకు ఓటు వేసినటువంటి వికలాంగులను మీరు మోసం చేసిండ్రు. అందుకే ఇవాళ మేము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా సదస్సులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. 1975 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి ఈ ఏడాది 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సభను నిర్వహించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో అది ఒక చీకటి రోజు అని పేర్కొన్నారు. ప్రజల గొంతు గొర్రెల మందులా నొక్కేసిన పాలనపై ప్రతి తరానికి అవగాహన కలగాలని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ సభలు నిర్వహిస్తున్నామన్నారు. అదే తరహా నియంతృత్వ పాలన మళ్లీ రాకూడదన్న దృక్పథంతో చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయన పుస్తకం కోసం, ఆయన అరాచకాల కోసం ఈ దేశంలో ఉన్న అందరి ముక్కలన్నీ అప్పుడు జరిగినాయంటే యూత్ కాంగ్రెస్ లో చేరి సంజయ్ గాంధీ జిందాబాద్, ఇందిరాగాంధీ జిందాబాద్. ఈ దేశంలో ఉన్న ప్రతి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఏడ జరిగినట్టే యూత్ కాంగ్రెస్ లో చేరి అప్పటికే 20 సూత్రాల పథకం తెచ్చింది. సంజయ్ గారికి 5 సూత్రాల పథకం తెచ్చింది వస్తాడు. అని ఒకటి పథకమైన అమలు చేయాలని సంజయ్ గారికి నిర్దేశిస్తున్నాడు. దేశంలో తీసుకొచ్చినటువంటి నష్టం ఏంటంటే కుటుంబ నియంత్రణ కార్యక్రమం. ఎవరు చెప్తారు ఆపరేషన్ చేసి, రాత్రి సెకండ్ షో రాత్రి వాళ్ళకి ఆపరేషన్ చేసి, ఇల్లు లేదంటే ఫుట్పాత్ మీద ఉంటే వాళ్ళు నిర్మాణం తీసుకుపోయి ఆపరేషన్ చేసి, ఆ రోజుల్లో 1975లో 70 లక్షల మందికి దొరకబడి ఆపరేషన్ చేసి, అంటే పెళ్లిగానే దొరకబడి ఆపరేషన్ చేసి, ఎందుకు చేసిన సంజయ్ గారికి ఇటువంటి మూర్ఖుల శక్తిలో ప్రజాస్వామ్యం ప్రమాణానికి రెండోసారి గురైంది. నాయనలో ఎన్నికైన ప్రభుత్వాలు అంటే ఇందిరాగాంధీ మొత్తం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కోర్టు లేదు, పోలీసు లేదు, పేపర్ లేదు, మొత్తం లేదు. ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అని చెప్పి రెండోసారి భారత ప్రజాస్వామ్యాన్ని గురి చేసింది రెండో తరం నాయకులు ఇందిరాగాంధీ గారు. మూడాయిలు వచ్చింది అనుకోకుండా ఇందిరాగాంధీ గారు చనిపోయారు. మూడాయిలు వచ్చి ఆయన ఆలోచన పొందేవాళ్ళుగా పొద్దుగా ప్రమాణ స్వీకారం చేయాలి, ప్రధానమంత్రి అయిన ఆయన కూడా చదవదు. అనుకోకుండా ఎవరైనా వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. మూడాయిలు ఎవరో మూడో ఎవరు రాజీవ్ గాంధీ గారు మూడో తరం నాయకుడిగా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. సూచన నచ్చుతున్నాడు, చదువుకున్నాడు, విమానానికి నడిపిస్తాడు, దేశ విజయం తిరిగిడు. ఈ రోజు దేశ మంచిగా అయితే చదువుతుంది అని నాతో ఏం కాదని చెప్పి ఓపెన్కి రావాలి. ఏం చెప్పాడు? మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.